యాండు ఎలా ఉన్నారో బ్రహ్మాండంగా ఉండే ఉంటారు. పెళ్లి కౌరు ఎట్టుకొచ్చానండి. ఓ పెళ్లి మీ సొవ్విటి అడిగారంటే మన పెళ్లి కౌరులని చెప్పేస్తానండి. మన బాణావతి వారి పెళ్లి సందరండి. కీర్తిశేషులు మన బాణావతి బాలాజీ గారు, ఆయన శ్రీమతి సరోజ గారు లేరు. ఆప్యాయంగా అందరూ పలకరించేస్తా ఉండేవారు. వాళ్ళ ఏకైక కుమారుడు ముద్దుల కుమారుడు మన సాయి కుమార్ పెళ్లిండే. ఇక మంచి మనసున్నాడు, సొగసీనుడు, నలుగురికి నచ్చేవాడు, నలుగురు మెచ్చేవాడండి. మరి మన సాయి కుమార్ని చేసుకోబోయే ఆ సక్కన సుక్క ఎవరంటారా? మన సూర్యాపేట జిల్లా మేళచెరువు మండలం మంగళకుంట తాండా వాస్తవ్యులు మన బూకియా శ్రీను నాయక్ గారు, ఆయన శ్రీమతి సైదమ్మ గారు లేరు. అనురాగంతో మాట్లాడేస్తా ఉంటారు. వాళ్ళ కనిష్ట కుమార్తె మన అనుసూర్య అండి. ఇక కుటుంబీలు తెలిసిన మంచి అమ్మాయి, ఎప్పుడు సిన్నో సిందించే గడుసు పిల్లండి. చూసారా జంట ఎంత చూడముచ్చటగా ఎంత చక్కగా ఉందో. మరి ఈ చూడముచ్చటగా ఉండే జంటకే పెద్దలు వివాహం నిశ్చయించారండి. ఇంతకే పెళ్లి ఎప్పుడు అంటారా? అక్టోబర్ నెల 2వ తారీఖు అనగా గురువారం ఉదయం 9:42 ఇంతకే పెళ్లి ఎక్కడంటారా? మన మంగళకుంట తాండాలోనే పెళ్లి కూతురింటి దగ్గరే అంగరంగ వైభవంగా జరగబోతుందండి. ఇదిగో మరుసటి రోజే 3వ తారీఖు అనగా శుక్రవారం రాత్రి 7:30 మన జగ్గయ్యపేటలో ఫుడ్ ప్లాజా దగ్గర పీవీఆర్ ఫంక్షన్ హాల్ లేదు, అక్కడ అదిరిపోయి రిసెప్షన్ ఉంది పెడేస్తున్నారండి. మరి మీరు వచ్చారంటే నవగాయ పిండి వంటలు 4 కూరలు ప్రేమ ఆప్యాయతలు మనసారి వడ్డిచ్చేస్తారండి. ఇక మరిచిపోకుండా ఎన్ని పనులు ఉన్నా పక్కన డిసైడ్కి వచ్చి నూతన వధువులను ఆశీర్వదించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటామండి. ఇక మీరు రాకపోతే మాట వచ్చేదండి. అసలే మన బాణవతి వాళ్ళు అంటే మామూలుగా ఉండదు. పైగా మన బాణవతి ఫ్యామిలీ అంతా మీకోసం చాలా అరేంజ్మెంట్ చేశారు. మీరు రాకపోతే మామూలు బెంగడేసుకుంటారండి. మరి ఇంకా చాలా పెళ్లి పనులు ఉన్నాయండి. మీరు అర్జెంట్ గా బయలుదేరి వచ్చేయండి.